Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 12 exponents and powers exercise 12.2 లో first problem. Express the following numbers in standard form. స్టాండర్డ్ ఫామ్లోకి డెసిమల్స్ ఉండేదాన్ని రాయాలంటమా. ఓకే, ఇంట్రడక్షన్లోనే చెప్పినాం, ఎప్పుడే కానీ ఈ టైప్లో మనకి కనిపిస్తే ఒక నెంబర్ మాత్రమే పెట్టుకొని దాని తర్వాత పాయింట్ పెట్టుకోవాలి అని. గివెన్ 0.1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 10 11 8 5. ఓకే, 8.5 కరెక్టా? 8.5 ఇంటూ మనకి ఈ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 కదా. ఎస్, 11కి మనము మామూలుగా 12 13 ఉన్నాయి కదా నాన్న. 13 డెసిమల్స్లలో ఒకటి మాత్రమే తీసుకున్నాను నేను. ఓకే, 13 డెసిమల్స్ ఉన్నాయి. 13లో నేను ఒక్కటే పెట్టుకున్నాను. ఇంకా మైనస్ చేస్తే 12 ఉంటాయా? అంటే దీన్ని బై 10⁻12గా రాస్తా అంటే. ఓకే, 8.5 బై 10⁻12 రాస్తా అంటే. స్టాండర్డ్ ఫామ్లో దీన్ని న్యూమరీలోకి రాసుకోవాలి అంటే -12 అవుతుంది. చూడడానికి ఎంత భయంకరంగా ఉంది, కానీ ఈజీ. 13 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, ఒకటే మనం తీసుకుంటున్నాము. 13 - 1 అంటే 12 అవుతుంది. 12 డెసిమల్స్ కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది బై 10 అనేది. దాన్ని మనం న్యూమరేటర్లోకి రాసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ పవర్ అవుతుంది. ఓకే, 0.1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 10 11 9 4 2. ఒక్కటే డెసిమల్ తీసుకోవాలి. ఇక్కడికి 11 కదన్నా, 12 13 14 ఒక పాయింట్ తీసుకున్నాను అంటే ఒకటి తీస్తున్నాను అంటే 13 రావాలి. ఓకేనా? 14 కదా. మీకు ఇలా కాకుండా ఇంకోలా చెప్తాను చూడండి. 942 బై ఎన్ని డెసిమల్స్? 14 డెసిమల్స్ అంటే 10⁻14 కదమ్మా. నాకు 1 డెసిమల్ తర్వాత పాయింట్ కావాలి అంటే దీన్ని 10² మల్టిప్లై చేస్తాను. కరెక్టా? బై 10⁻14. ఇప్పుడు దీన్ని ఇక్కడ రాస్తాను. దీన్ని 9.42 బై 10⁻14 ఇంటూ 10⁻−2 రాయచ్చా? ఇఫ్ ద బేసిస్ ఆర్ సేమ్ పవర్ షుడ్ యాడెడ్ కదన్నా, అప్పుడు 10⁻12 అవుతుంది. సో 9.42 ఇంటూ 10⁻−12 ఈజ్ ద సొల్యూషన్. అర్థమైందా? ఇది చూడండి, 602 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 602 ఇంటూ 10⁻13 రాస్తా. సో 6.02ని 10² మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఇది వచ్చేస్తుందమ్మా. దీని బదులుగా ఇది రాస్తున్నా ఇంటూ 10⁻13. 6.02 ఇంటూ ఈ రెండు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. 6.02 ఇంటూ 10⁻15. చూడ్డానికే భయంకరంగా కనిపిస్తున్నాయి అంతే. ఓకే, దీన్ని 1 3 6 7 8 1 2 3 4 5 6 7 8 837 ఇంటూ 6 7 8 బై 10⁻8గా రాస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు దీన్ని 18 6 7 8 11 కదన్నా, దీన్ని కూడా యాడ్ చేయాలి కదా. ఓకే, 11. సో దీన్ని 8.37 ఇంటూ 10² రాస్తా బై 10⁻11. ఓకే, దీన్ని మల్టిప్లై చేస్తే ఇదే కదా వచ్చేది. సో 8.37 బై 10⁻11 ఇంటూ 10⁻−2
8.37 బై 10 పవర్ 9 అవుతుందమ్మా. దీన్ని న్యూమరికల్లో రాస్తే 10 పవర్ -9. ఓకే, నెక్స్ట్ 3186 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో 3186 ఇంటూ 10 to the power of 7. 3.186 3 డెసిమల్స్ కాబట్టి 10 క్యూబ్ అంటే 1000తో మల్టిప్లై చేస్తా. మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లేసి ఇదే వస్తుంది. సో 3.186 ఇఫ్ ద బేసెస్ ఆర్ సేమ్ పవర్ షుడ్ యాడెడ్ 10 to the power of 10. చూసారా ఎంత ఈజీనో. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.